మరొక ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ టైంలోనే ఇంజన్లో భారీగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో పైలట్ అప్రమత్తమైపోయాడు. వెంటనే ప్రయాణికుల్ని సురక్షితంగా కిందికి దించేశారు సిబ్బంది. బ్రెజిల్ విమానాశ్రయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లాటమ్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఆ విమాన సంస్థకు సంబంధించినటువంటి ఆ విమానంలో బ్రెజిల్లో టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయినటువంటి క్షణాల్లోనే, అంటే పూర్తిగా ఇంకా రన్వే పై నుంచి అప్పుడే లిఫ్ట్ అవుతుందో లేదో అంతలోనే ఆ విమానంలోకి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ మంటల్లో ఉన్నటువంటి చిక్కున్నటువంటి విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు అందరు కూడా హుటాహుటిగా కిందికి దించేశారు సిబ్బంది. ఆ సమయంలో ఆ విమానంలో 169 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వీడియోలు వైరల్గా మారాయి. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో ఆ ఫ్లైట్ లోపల కూడా ఒక్కసారిగా ఫైర్ అలారమ్స్ మోగాయి. స్మోక్, దట్టమైనటువంటి పొగలు, ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో లోపల కూడా ఫైర్ అలారమ్స్ మోగుతున్నాయి. మనం విజువల్ చూస్తున్నాం. ఒక్కసారిగా లోపల ప్రయాణికులు కూడా ఇలా కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. హడావిడి వాతావరణం ఉంది, లోపల ఎటువంటి టెన్షన్ ఉంది, వారంతా భయపడిపోతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. విజువల్స్ చూస్తున్నాం. ఇక బయటేమో ఆ పొగలకు సంబంధించి విజువల్స్ మీరు ఫస్ట్ బాక్స్లో చూస్తున్నారు. సో ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ఫ్లైట్, అంటే ఫ్లైట్ అవతల వైపుగా కొంత ఈ మంటలు చెలరేగాయి. సో రెక్కల దగ్గర నుంచి ఆల్మోస్ట్ రెక్కలు లేకపోతే ఆ ఇంజిన్ పార్ట్ కూడా ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సో బ్రెజిల్లోని సావో పౌలో ఎయిర్పోర్ట్ దగ్గర లటమ్ అనేటువంటి ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఈ విమానంలో 169 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ఈ విమానంలో టేక్ ఆఫ్ సమయంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సో అది ట్రామాక్, అంటే బయట పార్ట్, ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ది ఫ్లైట్ కొంత డ్యామేజ్ అయింది. మరి టెక్నికల్గా ఇంజన్లో మంటలు వచ్చాయా లేకుంటే బయట ఇంకేదైనా నిప్పులు రాచుకున్నాయో తెలియదు, కానీ ఆ బయట అవతల వైపుగా ఉన్నటువంటి ఆ విమానంలో మాత్రం ఒక్కసారిగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సో రెక్కల్లో నుంచి, ఇంజన్ భాగంలో నుంచి భారీగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. సో ఎమర్జెన్సీ పర్సనల్ రష్ టు ద స్పాట్ టు పుట్ అవుట్ ద బ్లేజ్ outside as passengers on board were seen crowding the aisles trying to leave the aircraft. ఒక్కసారిగా బయట మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో వెంటనే హుటాహుట అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఆ విజువల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఎటువంటి హై టెన్షన్ నెలకొంది అనేది ఆ విజువల్లో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. పబ్లిక్ అంతా ఎటువంటి విధంగా ఆర్తనాదాలు చేస్తూ, అరుస్తూ, కేకలతో భయభ్రాంతలకు గురవుతున్నారు. ఆ విజువల్ చూడండి. Deixem tudo! Ligue everything! Deixem tudo! Ligue! రైట్, అక్కడ హై టెన్షన్ కొనసాగుతోంది. బ్రెజిల్లో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ కూడా షాక్ గురి చేసింది. నిన్న సాయంత్రం సమయంలో, అంటే తెల్లవారుజామున సుమారుగా 2-3 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. బ్రెజిల్లోని సావో పౌలో ఎయిర్పోర్ట్ లటమ్ ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం ఇది. 169 మంది ప్రయాణికులతో టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో ఒక్కసారిగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రెసెంట్ ఈ ఇన్సిడెంట్లో ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వకపోయినా చాలా త్రుటిలోనే చాలా పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు వారంతా కూడా. సో వెంటనే బయట ఎమర్జెన్సీ సిబ్బంది చేరుకున్నారు, ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. లేదు అని అంటే కనుక ఈ ప్రమాదం మరో లెవెల్లో ఉండేది. బయట మొత్తం ఆ విమానం అంతా కూడా మంటలు నిండుకొని ఉన్నాయి, మొత్తం కంప్లీట్గా మంటలు నిండుకొని ఉన్నాయి. అది ఇంకా లోపలికి వెళ్ళలేదు, అది బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్, హీట్ అయ్యే సిచ్యువేషన్కి చేరుకుంది ఆల్మోస్ట్ ఆల్. సో ఆ సంఘటనలో ఒక్కసారిగా వీరంతా కూడా షాక్కు గురైపోయి ఆర్తనాదాలు పెట్టడం మొదలుపెట్టారు, ఫైర్ అలారమ్స్ మోగడం మొదలుపెట్టాయి. దీంతో హుటాహుటిన ఎమర్జెన్సీ టీము, తర్వాత ఇటు ఫైర్ ఇంజిన్ సిబ్బంది వెంటనే వెళ్ళిపోయి ఆ మంటల్ని ఆర్పిన తర్వాత కొంత కంట్రోల్లోకి వచ్చాక ఈ సిబ్బందిని, మిగిలినటువంటి ఆ ప్రయాణికులు మొత్తం కిందికి దించే ప్రయత్నం చేశారు. సో 169 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఆ సమయంలో ప్రయాణిస్తూ ఉన్నారట. వారంతా కూడా సేఫ్గా ఉన్నారు. బట్ ఈ ప్రమాదం ఇంకా మరో నెక్స్ట్ లెవెల్లో మరొక తీవ్రతతో వెళ్ళేది. అది కాస్త వెంటనే అది ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి సరిపోయింది. ఎయిర్పోర్ట్లో అది టేక్ ఆఫ్ అవుతూ ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఈ సంఘటనలో అది కొంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలిగాం. కానీ గాల్లోకి ఎగిరిన తర్వాత జరిగి ఉంటే నాట్ ఎట్ ఆల్, అది ఇంకా మరింతగా ఫ్లేరప్ అయిపోయేది, ఇంజన్లు మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయేవి. ఈ ప్రమాదంతో పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం కూడా వాటిల్లి ఉండేది. సో ఇక్కడ థ్యాంక్ గాడ్ మంచి విషయం ఏంటంటే అది
టేక్ ఆఫ్ సమయంలో రన్వే పై ఉంటూ ఉండగానే అది ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి వెంటనే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న సిబ్బంది, ఎమర్జెన్సీ స్టాఫ్ అండ్ ఫైర్ ఇంజిన్ మొత్తం చేరుకొని మంటలు ఆపగలిగారు. అది 169 మంది ప్రయాణికులు, ఆ సిబ్బంది మొత్తం కూడా అంతా సేఫ్గా ఉన్నారు. కానీ ఫ్లైట్ మాత్రం పార్షియల్గా, అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ మొత్తం ఫ్లైట్ కూడా ఈ యొక్క సంఘటనలో పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. సో అగ్నికి ఆహుతైపోయింది. సో ప్రెసెంట్ అయితే ఈ సంఘటనతో ఒకసారిగా బ్రెజిల్ ఎయిర్పోర్ట్ సిబ్బంది అలర్ట్ అయ్యారు, ఉలిక్కి పడ్డారు. సో ఏదేమైనా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిషన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్ మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఒకసారి నిన్న ఎయిర్పోర్ట్ లో ఆ ఫ్లైట్ మంటల్లో చిక్కున్న సమయంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ప్రయాణికులంతా ఎలా ఉలిక్కి పడ్డారు, ఏ రకంగా ఆర్తనాదాలు చేశారు, ఒకసారి వీడియో చూద్దాం. Deixem tudo, leave everything. Deixem tudo, leave. Deixem tudo, leave everything. Deixem tudo, leave.